అందరికీ నమస్కారం అండి. నేను మీ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం ఇస్లాంను ఆచరించే సోదర సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రవక్త గారు ఏదైతే మార్గాన్ని యావత్ ప్రపంచానికి చూపించిపోయారో అందులో మన ఇస్లాంను ఆచరించే సోదర సోదరిమణులు తప్పనిసరిగా ఫాలో చేసే 5 ముఖ్యమైనవి: లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా కల్మాను విశ్వసించడం, 5 పూట్ల నమాజును చేయడం, అదేవిధంగా రంజాన్ నెల వస్తే నెల మొత్తం రోజాను నిర్వహించడం, ఉపవాస దీక్ష నిర్వహించడం, తాము సంపాదిస్తున్న సంపాదనల నుంచి జకాత్ను చెల్లించడం, మన దగ్గర స్థోమత ఉంటే హజ్, పవిత్ర మక్కా మరియు మదీనా చోట్లను వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం. ఈ 5 గురించి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఒక అవగాహన ఉంటుంది. అయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవిత కాలంలో ఏదైతే ఆచరించి మనందరికీ చూపించిపోయారో దాన్ని మనం అమలు చేసుకోవడం వల్ల సమాజంలో మనం ఒక మంచి జీవితాన్ని గడపడం, అదే మనల్ని ప్రేరణగా తీసుకొని మిగతా ఎవరైతే ఇతర మతాలను ఆచరిస్తున్న సోదర సోదరిమణులు ఉన్నారో వాళ్లకు మనం ఒక ఉదాహరణగా నిలవడం. నేను మొదట చెప్పిన 5 కార్యక్రమాల గురించి మనం అందరం కూడా ఆచరిస్తూ ఉంటాము. కానీ మొహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే తన జీవిత కాలంలో మన ముందు జీవించిపోయారు వాటిని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ వాటి మీద మన జీవితాన్ని అమలు చేసుకుంటూ వెళితే దానివల్ల వచ్చే ఉపయోగాలు ఈ భూమి మీద బతుకున్నప్పుడు దొరుకుతాయి. తర్వాత ఏదైతే ఫైనల్ డేలో మనం చేసిన కర్మ ఫలితం మనకు దక్కుతుందో ఆ రోజు కూడా దక్కుతాయి. మొహమ్మద్ ప్రవక్త గారు చూపించిన వాటిలో మొట్టమొదటిది నాకున్న జ్ఞానం ప్రకారం నేను కొద్దిగా వివరిస్తున్నాను. కుటుంబ బాధ్యతలు. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా తప్పనిసరిగా తన కుటుంబ బాధ్యతలను బాధ్యతగా నిర్వహించాలి. ఎవరికి ఇవ్వవలసిన గౌరవాన్ని వారికి ఇవ్వాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, భార్య గౌరవాన్ని భార్యకి ఇవ్వాలి, అన్నదమ్ములతో సఖ్యతగా ఏ విధంగా మెలగాలి, సమాజంలో మనం ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేది ఆయన మనకు ఒక ఉదాహరణగా చూపించిపోయారు. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరిమణులు కూడా కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. కుటుంబం బాధ్యత బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ బాధ్యతలను ఏ విధంగా నిర్వహించాలనేది మొహమ్మద్ ప్రవక్త గారు మనందరికీ చూపించిపోయారు. కాబట్టి ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయడం. అదేవిధంగా పేదల పట్ల మన బాధ్యత. ఎక్కడైతే మనం నివసిస్తున్నామో మన చుట్టుపక్కల ఉన్నటువంటి 40 కుటుంబాలు, అది ఏ కులమైనా అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు, మనం 3 పూట్ల తింటున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయా లేదా, ఒకవేళ లేని పక్షంలో మనం వారికి చేయగలిగే సహాయం ఏంటి, ఆ స్తోమత మనకు ఉంటే తప్పనిసరిగా ముందు మనం మన కుటుంబం మన చుట్టుపక్కల ఉన్న వారిపైన ధ్యానం పెట్టి, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం నష్టపోకుండా చేయగలిగిన సహాయాన్ని తప్పనిసరిగా ఆ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల వాళ్లకు మనం చేయడం. అదేవిధంగా 3, ఇరుగు పొరుగు వారితో మనం ఏ విధంగా అయితే ఉంటామో దానితో వీళ్ళు మా పొరుగువారు అని చెప్పించుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. కానీ వీరు మాత్రం మన పొరుగు ఇంటి వారిగా ఉండకూడదు అని వచ్చే భావన వాళ్ళకు రానియకుండా మనం మెలగడం. అదేవిధంగా 4, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎవరైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే, లిక్కర్ని అమ్మడం కానీ, లిక్కర్ని కొని తాగడం కానీ, అదేవిధంగా గంజాయి వ్యాపారం చేయడం కానీ, అదేవిధంగా గంజాయిని సేవించడం కానీ, ప్రతి ఒక్క మత్తును కలిగించే ఏదైనా సరే పూర్తిగా దాని నుంచి దూరంగా ఉండమని మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. కాబట్టి దాన్ని మనం ఆచరించడం. అదేవిధంగా
పరుల సొమ్ముకు, ఉచితంగా వచ్చే సొమ్ముకు, దొంగతనం ద్వారా వచ్చే సొమ్ముకు ఆశపడకుండా ఉండడం, ముఖ్యంగా చుట్టాల ఆస్తులు, తల్లిదండ్రుల దగ్గర నుంచి హక్కులు, అన్నదమ్ముల హక్కులు, మన దగ్గర బలం ఉంది కదా అని తీసుకోవడం, గుంజుకోవడం, అదేవిధంగా పక్కవారి సొమ్మును దొంగిలించాలి అనే మనస్తత్వం మన దగ్గర ఉండకుండా ఉండడం, అదేవిధంగా మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించడం. మొహమ్మద్ ప్రవక్త గారు ఒక సందర్భంలో చెప్తారు, ఎవరైతే ఉన్నత జాతి స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఇద్దరం ఏకాంతంగా గడుపుదామనే ఆహ్వానం ఇస్తే నిజమైన ముస్లిం చెప్పే సమాధానం, నీకు నాకు మధ్య దైవం ఉంది, దైవం మనల్ని ఇద్దరిని గమనిస్తున్నాడు కాబట్టి మనం ఇటువంటి చెడు ఆలోచనకు, చెడు పనికి దూరంగా ఉండాలని మీ నోటి ద్వారా పలకండి అని ప్రతి ఒక్క ముస్లింకి ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండడం, వ్యభిచారకు దూరంగా ఉండడం, ఇతర వ్యక్తులను హత్య చేయాలి లేదా మనమేంటో నిరూపించుకోవడానికి అవతల వ్యక్తులను అకారణంగా చంపడం, ఇవన్నీ కూడా, వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్క ముస్లిం దూరంగా ఉండాలి. ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త గారు మనకు ఆ మార్గాన్ని చూపించారు, అటువంటి పనులకు వెళ్ళమాకండి అని. అదేవిధంగా నిజాయితీగా బతకడం, కష్టపడి సంపాదించడం ద్వారా వచ్చిన దాంట్లో నుంచి కొంత భాగాన్ని తీసి నిరుపేదలకు పంచడం, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ మన జీవితంలో వెళ్తే, వీటితో పాటు మరీ ముఖ్యమైనది వడ్డీ ఇవ్వడం కానీ వడ్డీ తీసుకోవడం కానీ, ఈ రెండింటికి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే వడ్డీ మనం ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టామో 25 ఏళ్ల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకున్న మనం అదే స్థానంలో ఉంచుతుంది వడ్డీ. డబ్బు ద్వారా డబ్బును సృష్టించడం ఇస్లాంలో హరాం. అంటే ఒక వ్యక్తి 1 లక్ష రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చి అతని దగ్గర నుంచి ఒక 3,000 నెల తీసుకోవడం అనేది హరాం. కాబట్టి అటువంటి వడ్డీ మీద బతకాలి అనే ఆశను చంపుకోవడం, ఇవన్నీ కూడా మనం అమలు చేసుకుంటూ పోతే ఏదైతే 5 తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయో వాటితో పాటు వీటిలో నాకు తోచిన కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా మనం అమలు చేసుకుంటూ పోతే ఆ అల్లా దయ వల్ల మనకు ఈ ప్రపంచంలో, అదేవిధంగా ఖయామత్ అంటే ఫైనల్ డే తప్పకుండా ప్రయోజనం జరుగుతుందని తెలియజేస్తూ, మొహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.